ఓం 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 శ్రీ గురుభ్యో నమః. అథ ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. 12 మంత్రం వరకు చెప్పుకున్నాము. ఉత్తరోత్తర ఒకదానికంటే ఇంకొకటి శ్రేష్టమైనటువంటిది, సూక్ష్మతరమైనటువంటిది, వాటిని చేరుకునేటువంటి విధానం తెలుసుకోవాలి. అంటే అన్నిటికంటే కూడా సూక్ష్మతరమైనటువంటిది లేదా సూక్ష్మతమమైనటువంటిది పరమాత్మ. ఆ పరమాత్మని తెలుసుకోవాలి అనేటువంటిది అది బుద్ధిగ్రాహ్యమైనటువంటి విషయమే కానీ ఇతరమైనటువంటి యుక్తితోటో తర్కంతోటో లేదా ఇతర ఇంకేదైనా అధ్యయనంతోటో లభించేటువంటి వస్తువు కాదు. సాంఖ్యం అధ్యయనం చేయవచ్చు కానీ పరమాత్మతత్వం లభిస్తుంది అని లేదు. దానికి కారణం ఉంది. అది శాంకర భాష్యంలో విస్తృతంగా సాంఖ్యంలో ఉండేటువంటి దోషం ఎత్తి చూపిస్తారు భగవత్పాదులు. అలాగే తర్కం ఉంది. సాంఖ్యంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దోషము భగవత్పాదులు వారు సూచించింది ఏంటంటే అక్కడ ప్రధానం అనేటువంటిది ఉంటుంది. పురుషుడి కోసమే అంతా చేస్తుంది ఒక నటవత్త. కాకపోతే ఈ పురుషుడు అనేకమైనటువంటి అనంతమైనటువంటి పురుషులు ఉన్నారు, ఒకళ్ళు కాదు. అక్కడ దోషం వస్తుందన్నమాట. అంటే అద్వైత ఏకాత్మ సిద్ధాంతానికి భిన్నంగా అది ద్వైత సిద్ధాంతానికి ఎక్కువగా మూలమవుతుంది. సాంఖ్యం అనేటువంటిది గొప్పది. చాలా దర్శన శాస్త్రాలకి, ఇంచుమించు అన్ని దర్శన శాస్త్రాలకి ఒక బేసిక్ ఫౌండేషన్ లాగా ఏర్పడింది. బౌద్ధంలో కూడా సాంఖ్యాన్ని అంగీకరిస్తారు చాలా మటుకు. సో దీంతో ఏమైందంటే ప్రధాన మల్ల న్యాయం అని ఒకటి ఉంటుంది. అందరిలోకి ఎక్కువగా బలవంతుడైనటువంటి మల్లుడు అంటే రెజ్లర్, అందరికంటే బలవంతుడైనటువంటి రెజ్లర్ని ఓడిస్తే, ఆ మల్లుడిని ఓడిస్తే అందరినీ ఓడించినట్లే. ఆ విధంగా సాంఖ్య సిద్ధాంతాన్ని ప్రధాన మల్లుడిగా చేసి కొన్ని చోట్ల భగవత్పాదులు వారు ఖండన చేసి అందులో ఉన్నటువంటి లోపాన్ని చూపిస్తారు. అదేవిధంగా తార్కికులు ఉన్నారు, అంటే న్యాయ వైశేషికులు. వీళ్ళ ముఖ్య సిద్ధాంతము కణాద సిద్ధాంతం, కణవాదము. అలాగే బౌద్ధులు ఉన్నారు. బౌద్ధుల్లో శూన్యవాదము, విజ్ఞానవాదము, అలాగే క్షణవాదము. ఇలా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సిద్ధాంతం ఉంది. మా సిద్ధాంతమే గొప్పది అని చెప్పి భగవత్పాదుల వారితోటి వాదానికి వచ్చారు. ముందుగా వాళ్ళ సిద్ధాంతంలో గొప్పతనము ఎత్తి చూపించారు. తర్వాత వాళ్ళ సిద్ధాంతంలో ఉండేటువంటి ప్రతిపాదనతోటే ఆ ప్రతిపాదనలో ఉండేటువంటి లోపాన్ని ఎత్తి చూపించి ఆ ప్రతిపాదనతోటే వాళ్ళు ఏ విధంగా ఏకాత్మ సిద్ధాంతానికి దూరంగా ఉన్నారు, అంటే వాళ్ళ యొక్క యుక్తి కానివ్వండి సిద్ధాంతం కానీ ఏ విధంగా లోపభూయిష్టమైనటువంటిది అనేటువంటిది భగవత్పాదులు ఎత్తి చూపిస్తారు. ఇదే శాంకర భాష్యంలో ఉన్నటువంటి గొప్పతనం అన్నమాట. అక్కడ ప్రశ్న లేవనెత్తుతారు, దానికి సమాధానము వాళ్ళు చెప్పిన దాంట్లో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని అంగీకరిస్తూనే అదే సిద్ధాంతంతో వాళ్ళ దాంట్లో ఉండేటువంటి లోపాన్ని చూపిస్తారు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళ ప్రతిపాదన వీగిపోతుంది. వేదాంతానికి భిన్నంగా వాళ్ళు చెప్పినటువంటిది వీగిపోయిందన్నమాట. కొన్నిసార్లు వాళ్ళు కూడా ఏం చేశారంటే వేదాంతాన్ని వాళ్ళ ప్రతిపాదన చేస్తూనే వేదాంతంలో నుంచే కొన్ని వాళ్ళ దానికి ఆపాదించి ఇది ఎందుకు తీసుకోకూడదు అన్నట్టుగా మాట్లాడతారు. సో ఇది ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఆ భగవత్పాదులు వారి పుణ్యమా అని చెప్పి సనాతన ధర్మము, వైదిక మతము ఈనాటికి నిలిచి ఉంది. లేకపోతే బౌద్ధుల విజ్ఞానవాదంతోటో లేకపోతే క్షణవాదంతోటో శూన్యవాదాన్ని వాళ్ళే ఖండించుకున్నారు. విజ్ఞానవాదులు వచ్చేసేసి శూన్యవాదాన్ని ఖండించారు. ఆ తర్వాత జైనిజం వచ్చింది. అలా ఇతర సిద్ధాంతాలు వచ్చాయి, అంటే ఇతర దర్శనాలు వచ్చాయని చెప్పాలి. సో ఇన్ని దర్శనాలు తయారయ్యి వైదిక ప్రతిపాదనని నీరు కార్చే ప్రయత్నం బాగా చేశాయి. దాంతో దేశమంతటా కూడా ఒక నిర్లిప్తత. ముఖ్యంగా బౌద్ధులు వేదంలో ఉండేటువంటిది అంతా హింస అని చెప్పి
ఆ వేద ప్రతిపాదితమైనటువంటి యజ్ఞయాగాదుల్ని నిరసన చేశారు. అహింస మా భూత్ అనేటువంటిది శృతివాక్యం ఉండనే ఉంది. అలా అని చెప్పి ఈరోజు చూస్తే ఈరోజు పరిస్థితి బుద్ధిజంలోనూ హింస ఉంది. బుద్ధిజంలో మాంసాహార భక్షకులు ఉన్నారు. జైనిజంలో నాకు తెలిసి లేకపోవచ్చు. కాకపోతే అక్కడ దర్శన శాస్త్రం వాళ్ళు తీసుకున్నటువంటి సిద్ధాంతం అంతా కూడా యమ నియమాలు ఇవన్నీ కూడా శృతిలో ఉన్నట్లుగానే ఉంటాయి. ఒకలాగా చెప్పాలంటే వేద మతానికి ఇవి ఒక శాఖలు, ఇవి శాఖలు వంటివి అంతే. ఇతర మతాలు ఉన్నాయి, అంటే వేద మతాలకి దూరం ప్రాంతాల నుంచి వచ్చినటువంటివి, అందులో హింస ఉంది. అది వాళ్ళు ఓపెన్గానే చేస్తారు. దానికి మాత్రం ఎక్కడ ఎటువంటి చట్టాలు నిరోధన ఉండదు. కానీ వైదిక మతంలో ఎవరన్నా చేస్తే మాత్రం అదేదో పెద్ద ఘోరం. వేదంలో ముఖ్యోద్దేశం ఏంటంటే ఇంద్రియ భోగం కోసం చేయకూడదు, భగవద్ అర్పితంగా చేస్తే. కొన్ని ఉన్నాయి, ఉదాహరణకి సోమయాగం ఉంది, అశ్వమేధ యాగం ఉంది అనే కంటే ఉండేది అంటాం బెటర్ ఏమో. అలాగే పుత్రకామేష్టి ఉంది. తత్తత్ యాగాలలో తత్తత్ కామ్య సిద్ధి కోసం అని చెప్పి తత్తత్ ద్రవ్య అర్పణం చేయవలసి ఉంటుంది. ఉదాహరణకి కొన్ని యాగాల్లో మేక యొక్క నాలుకని ఆహుతి చేస్తారు. అలాగే పుత్రకామేష్టిలో వపాహోమం అని చెప్పి ఒకటి ఉంటుంది. వీటిని ఎత్తి చూపి బౌద్ధులు కానివ్వండి, వేదమంతా కూడా హింసని ప్రోత్సహించేటువంటిది అని చెప్పి వేద ఖండన చేసి వేద దూరులను చేయడానికి బాగా ప్రయత్నం చేశారు. కొంతవరకు సక్సెస్ కూడా అయ్యారు. కానీ వాళ్ళకంటే కూడా ఈ కాలంలో ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే శ్రౌత మార్గంలో తరతరాల నుంచి నడిచినటువంటి వాళ్ళు ఈ కాలంలో శ్రౌత మార్గంలో వాళ్ళ పిల్లలు లేరు చాలామంది ఇళ్లలో. సో వాళ్ళు చేశారు. ఆ తర్వాత కాలంలో కారణం ఏదైనా ఇప్పుడు విశ్లేషించాలి అంటే భృతి లేనప్పుడు ఏదైనా కూడా విద్య నిలవలేదు. ఏ విద్య అయినా ఏదైనా సంస్కృతం ఈరోజు ఎక్కడుందండి, అది మృత భాష అంటారు. కారణం ఏంటంటే ఇప్పుడు ఉద్యోగం వస్తుంది అని అంటే పొట్ట గడవాలి. వేద విధానాన్ని ఆచరించినటువంటి వాళ్ళు సేవా కార్యంలో ఉండకూడదు, ఉండేవాళ్ళు కాదు. ఇప్పటికీ అలా ఉన్నారు అక్కడక్కడ. ఆ కాలంలో పోషణ ఉండేది, రాజుల పోషణ కానివ్వండి, లేదా ఈ అధ్యాపనలతోటి వాళ్ళకి భృతి జరిగిపోయేది. ఒక ఊర్లో ఒక గురుకులం ఉన్నది అని అంటే ఆ ఊర్లో చదివేటువంటి పిల్లలు వాళ్ళ సంబంధికులు వాళ్ళకి కావాల్సినటువంటి సంభారాలు చేకూర్చేవారు, యజ్ఞానికైనా లేకపోతే నిత్య భోజన వ్యవస్థకైనా. అలా కాకపోయినా అధ్యయనం చేసేటువంటి బ్రహ్మచారులందరూ కూడా భిక్ష తీసుకుని రావాల్సి వచ్చి, భిక్ష తీసుకుని రావటం అనేది వాళ్ళకి నిత్యకృత్యం. అది తీసుకొచ్చి గురువుగారి గురుపత్ని ఉంటే గురుపత్నికి ఇచ్చేసేసి వీళ్ళు అధ్యయనంలో ఉండేవాళ్ళు. ఈ కాలంలో ఒక బ్రహ్మచారి కానివ్వండి, ఒక వానప్రస్థుడు కానివ్వండి, ఒక సన్యాసి కానీ భిక్షాపాత్ర పట్టుకుని ఇంటికి వస్తామంటే గేట్ దగ్గర వాచ్మెన్ ఆఫీస్ పంపిస్తాడు, వెనక్కి పంపించేస్తాడు. సో ఏదైనా కానీ కారణాంతరాలతోటి ఒక వ్యవస్థ అనేటువంటిది బాగా నష్టపోయాం. వాళ్ళ నిత్య కర్మ ఏంటి అంటే అధ్యయనము, అధ్యాపనం. అలాగే బతికేసిన వాళ్ళు, బతుకుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు అరుదుగా ఉన్నారు. కానీ అలాగే బతికేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఆస్తులు సంపాదించుకోవాలి అలా కాదు, అధ్యయనం చేస్తూనే ఉండాలి ఆజీవన పర్యంతం. వచ్చిన వాళ్ళకి అధ్యాపన చేస్తూ ఉండాలి. అటువంటి జీవన విధానము చాలా మటుకు మృగ్యమైపోయింది. ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించి మన ప్రస్తుత అంశంలో ఒకదానికొకటి ఉత్తరోత్తర శ్రేష్టతరమైనటువంటిది అది ఏంటి అనేటువంటిది కూడా మనం నిన్న చెప్పుకున్నాం. ఇంద్రియేభ్య పరాహ్యార్థ అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరాబుద్ధి బుద్ధే ఆత్మా మహాన్ పరః. సమిష్టి హిరణ్యగర్భుడి ఆత్మ ఏదైతే ఉందో అది అన్నిటికంటే కూడా శ్రేష్టము. దానికంటే కూడా అంటే సమిష్టి హిరణ్యగర్భుడి కంటే కూడా మహతః పరమ అవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః. ఆ హిరణ్యగర్భుడు సమిష్టి ఆత్మ కంటే కూడా అవ్యక్తం, అవ్యక్తం కంటే కూడా పురుషుడు. అంటే ఇది హైరార్కీ మీరు ఊహించుకోవాలి అనుకుంటే టాప్ లెవెల్లో పురుషుడు అంటే పరమాత్మ, తర్వాత లెవెల్లో అవ్యక్తము, తర్వాత లెవెల్లో హిరణ్యగర్భుడు అంటే సమిష్టి అన్నమాట, సమిష్టి ఆత్మ. ఆ హిరణ్యగర్భుడి తర్వాత ఆత్మ అంటే సమిష్టి ఆత్మ, తర్వాత సమిష్టి ఆత్మ కంటే కింది స్థాయిలో బుద్ధి, బుద్ధి కంటే కింది స్థాయిలో మనస్సు, మనస్సు కంటే కింది స్థాయిలో ఇంద్రియ విషయాలు, అట్టడుగు స్థాయిలో ఇంద్రియాలు. ఇలా ఉన్నటువంటి ఈ ఆత్మతత్వం అనేటువంటిది
తన లోపలే ఉన్నప్పటికీ ప్రకాశించటం లేదు, ఆ ప్రకాశాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే త్వగ్రయ బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. అది తనలోనే ఉన్నటువంటి ఆ ఆత్మ ప్రకాశాన్ని, ఆత్మ చైతన్యాన్ని తెలుసుకోవాలి అని అంటే బుద్ధి ఏకాగ్రంగా ఉండాలి, సూక్ష్మ బుద్ధి కలిగి ఉండాలి. ఈ సూక్ష్మ బుద్ధి కలిగి ఉండాలి అని అంటే విక్షేపం అనేటువంటిది ఉండకూడదు బుద్ధిలో. విక్షేపం లేనిటువంటి బుద్ధిలో ధారణ శక్తి చాలా ఉంటుంది. ఈ ధారణ అనేటువంటిది ఎన్ని గ్రంథాలు చదివినా కూడా వాళ్ళు ఇంచుమించు ఆజీవన పర్యంతం కూడా కంటతా ఉండేవి. ఇప్పుడు అటువంటి వాళ్ళు లేరు. అమెరికా లాంటి చోట్ల మెమరీ టెస్ట్ పెడతారు. ఆ మెమరీ టెస్ట్లు ఎక్కువగా స్పెల్లింగ్ కానివ్వండి, లేకపోతే లాంగ్వేజ్కి సంబంధించినవి కానివ్వండి, కిడ్స్కి పెడుతూ ఉంటారు. వాటిల్లో ఈ మధ్యకాలంలో ఇండియన్సే టాప్. అంటే జెనెటికల్గా ఇంకా అక్కడ ఉండిపోయింది. ఒక 1000 శబ్దాలు గుర్తుపెట్టుకుంటేనే గ్రేట్ మెమరీ అని చెప్పి రికార్డు అంటుంటే, కొన్ని గ్రంథాలు చతుర్వేదాలు, వేదాంగాలు అవన్నీ కంటతా ఉండి, ఆ కాలంలో పుస్తకాలు ఎక్కడ చదివేవాళ్ళు? పుస్తకాలు చదివేవాళ్ళు కాదు. వింటము, గుర్తుపెట్టుకోవటం, వింటము, వాటిని వల్లు వేసుకోవటము, తర్వాత తరాలకి వాళ్ళు మళ్ళీ అధ్యాపన చేయటం. ఎంత మెమరీ ఉంటే ఇవన్నీ సాధ్యమవుతాయి? సో బుద్ధి సూక్ష్మత ఉన్నప్పుడే ఈ ఆత్మప్రకాశము తెలుస్తుంది. అంటే గ్రంథాలని బట్టి పడితే సూక్ష్మబుద్ధి అని కాదు ఇక్కడ నా ఉద్దేశం. విక్షేపము లేకపోతే ధారణ అనేటువంటిది ఎలా ఉంటుందో చూపటం అక్కడ ఉదాహరణ, అది అంతే. విక్షేపం అనేటువంటిది ఈ కాలంలో ఎందుకు కలుగుతోంది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. చిన్నపిల్లలప్పటి నుంచి, చిన్నపిల్లలు ఎందుకు, తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే వీళ్ళకి కార్టూన్ షోలు అవన్నీ విక్షేపాన్ని కలిగిస్తాయి, బుద్ధికి ఎదుగుదలకి ప్రతిబంధకాలు. ఇలా ఎవరికైనా చెప్పినా కానీ వెంటనే అనేవాళ్ళు, వాళ్ళు ఏడవకుండా ఉండాలంటే ఇవి పెట్టాలండి, కార్టూన్ షో పెడితే ఏడుపు ఆపేస్తారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి అదొక డైవర్షన్. లేదు, ఈ కాలంలో ఇంకా ఎక్కువైంది, మొబైల్ ఇచ్చేస్తారు. ఎయిర్పోర్ట్లో కూర్చున్నాము అయోధ్య నుంచి వచ్చేటప్పుడు, ఒళ్ళో ఒక నెలల పసికందు, పక్కన ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చిన్న పాప. ఆ పాప మొబైల్ తీసుకుని చూసుకుంటూ కూర్చోంది. ఏమ్మా మరి ఇలా అంటే ఏం చెప్తాం, గురువుగారు మరి ఎయిర్పోర్ట్లో అటు ఇటు పరిగెత్తుతుంది కదా, అల్లరి చేస్తుంది, ఏడుస్తుంది, ఏమనలేము. ఇంకా పరిస్థితి అలా ఉంది. దీంతో నష్టం ఏంటి అనేది గ్రహించటంలా. సో ఆ విక్షేపము లేకుండా ఉన్నప్పుడు బుద్ధి సూక్ష్మంగా ఉంటుంది. పునః చెప్పేది ఏంటంటే, విక్షేపము దోషము అనేటువంటిది ఒకప్పుడు వివాహం అయిన తర్వాత విక్షేపము వ్యవహారము ఎక్కువయ్యేది. వివాహం అయ్యే వరకు కూడా అధ్యయనము, అందుకనే వివాహంతో విద్య నశిస్తుంది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏముంది, చిన్నప్పటి నుంచే బుర్ర పరిగెడుతూనే ఉంటుంది దృశ్యం పట్ల, అంటే విషయాల పట్ల. అంటే విషయాసక్తుల్ని మనమే తయారు చేస్తున్నాం, వాళ్ళకి విషయాసక్తులుగా మనం తయారు చేస్తున్నాం పెద్దవాళ్ళు. అవి లేనప్పుడు, అంటే ఆ విషయాల పట్ల ఎప్పుడైతే పరిగెత్తకుండా ఉంటుందో మనస్సు బుద్ధి నియంత్రణలో ఉంది, బుద్ధికి మనస్సుని నియంత్రిస్తూ కూర్చోవటంలో శ్రమ తగ్గింది, బుద్ధి సూక్ష్మంగా ఉంది. అటువంటి సూక్ష్మ బుద్ధితోటి మాత్రమే ఆత్మ ప్రకాశాన్ని దర్శించగలుగుతారు. ఇంతవరకు మనం నిన్న చెప్పుకున్నాము. దాన్నే కొంచెం వివరంగా ఈరోజు ఒకలాగా చెప్పాలంటే సాపేక్షికంగా కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా ఎక్కడ దోషం ఉంది అని కొంచెం విశ్లేషణాత్మకంగా చెప్పుకున్నాం ఈరోజు, అంతే. సో ఇప్పుడు దేనికంటే ఏది సూక్ష్మం ఇదంతా తెలుసుకున్నాం. మరి ఒక దాంట్లో ఒకటి లయించటం అనేటువంటిది ఇప్పుడు తర్వాత మంత్రం నుంచి వివరించబోతున్నారు. దాన్ని ఎలా చింతన చెయ్యాలి అనేటువంటిది కొంత ప్రతి ఉపాయం ఆహా. సో ఆ లయించేటువంటి ఉపాయం, ఆ విధానం అనేటువంటిది ఇప్పుడు చెప్పబోతున్నారు. 13వ మంత్రము. ఓం యచ్ఛేద్వాంగ్ మనసి ప్రాజ్ఞస్త్యద్యచ్ఛేద్ జ్ఞాన ఆత్మని జ్ఞానమాత్మని మహతి నియచ్ఛేత్ తద్యచ్ఛేత్ శాంత ఆత్మని. అందరం కలిసి చదువుదాం.
ఓం యచ్ఛేద్వాంగ్మనసి ప్రాజ్ఞస్యద్యచ్ఛేజ్ఞాన ఆత్మని జ్ఞానమాత్మని మహతి నియచ్ఛేత్ తద్యచ్ఛేత్ శాంత ఆత్మని. అంటే వివేకం కలిగినటువంటి వ్యక్తికి ఇంద్రియములను, ముఖ్యంగా వాకింద్రియం గురించి చెప్తున్నారు ఈ మంత్రంలో. యచ్ఛేత్ వాక్ మనసి, మనస్సు యందు వాక్కుని నియంత్రించండి, వాగింద్రియాన్ని మనస్సులో ఉపసంహరించుకోండి. అంటే మౌనం అనేటువంటిది ప్రాక్టీస్ చేయాలి. మౌనవ్రతము మామూలు లౌకికంగా వీళ్ళు మాట్లాడి చెప్పాలంటే మూగ నోము మామూలుగా అంటూ ఉంటారు. మూగవ్రతం పట్టాడండి, మూగనోములో ఉన్నాడండి, అది మౌనవ్రతం. అది వీలైనప్పుడల్లా సాధన చేయాలి. మౌనంలో ఉన్నామని చెప్పి పేపర్ మీద రాసి చూపిస్తాము, సైకిల్ చేసి చూపిస్తాము, అది కాదు. మౌనం అంటే నోటి ద్వారా మనస్సులో కూడా చింతన, దానికి వాళ్ళు అడిగారు దానికి ఆన్సర్ మనసులో వస్తూ ఉంటుంది. అలా కూడా ఉండకూడదు, ఏం పట్టకుండా ఉండాలి. అభ్యాసంతో వస్తాయి ఇవన్నీ. ఒకే రోజు రాదు. ఒకే రోజు రావాలంటే కష్టమే, కానీ ప్రయత్నం చేసి హడావిడిగా ఏదో చేసేద్దాం అని చెప్పి ఆవేశంతోటో, లేకపోతే ఎవరితోటన్నా పోటీపడో, లేకపోతే పంతానికి పోయి మనవ చేద్దాం అనుకుంటే గొంతు నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కొంతమందికి. సో వాక్ ఇంద్రియాన్ని మనస్సు లోపల, దానిని తీసుకుని వెళ్ళి బుద్ధి లోపల, దానిని సమిష్టి మహత్తత్వంలోను, ఆ మహత్తత్వంలో నుంచి పరమాత్మలోను నియమించాలి మనం. పదచ్ఛేదం దీనికి యచ్ఛేత్ వాంగ్ మనసి ప్రాజ్ఞ తద్ యచ్ఛేత్ జ్ఞాన ఆత్మని జ్ఞానం ఆత్మని మహతి నియచ్ఛేత్ తద్ యచ్ఛేత్ శాంత ఆత్మని. ఇది పదచ్ఛేదము. దీనికి శాంకర భాష్యము. యచ్ఛేత్ నియచ్ఛేత్ అంటే ఉపసంహరేత్, నియచ్ఛేత్. ప్రాజ్ఞ అంటే వివేకి. ఎందుకు? వాక్వాచం, వాక్ అనేటువంటిది వాచం, వాక్ అనేటువంటి దానికి వాచం అనేటువంటిది శబ్దం. వాక్ అత్ర ఉపలక్షణార్థ. ఉపలక్షణం అంటే ఒక దాని గురించి చెప్పారు అంటే మిగతా సమూహం గురించి కూడా చెప్పినట్లే. ఒక వాక్ గురించి చెప్పారు అంటే ఇక్కడ దృశ్యము, శబ్దము, గంధము, రసనము అన్నీ కూడా స్వీకరించాలి. వాక్ వాచం. వాక్ అత్ర ఉపలక్షణార్థ సర్వేషాం ఇంద్రియాణం. అన్ని ఇంద్రియాలకి సంబంధించి వాగింద్రియాన్ని ఇక్కడ ఉపలక్షణంగా చెప్పారు అంతే. దేని ఎందు అంటే మనసి, మనస్సు లోపల. మనసి ఇది ఇచ్ఛాందసం. మనసి ఇది ఇచ్ఛా, ఛాందసం దైర్ఘ్యం. తచ్చ మనః యచ్ఛేత్ జ్ఞానే ప్రకాశస్వరూపే. జ్ఞానే అంటే ప్రకాశస్వరూపే బుద్ధౌ ఆత్మని. బుద్ధి ఎందు. బుద్ధిర్హి మనాది కరణాన్ని ఆప్నోతి ఇది ఆత్మ ప్రత్యక్ తేషాం. బుద్ధి అనేటువంటిది మనస్సు, ఈ కరణము అంటే పనిముట్టు, ఇన్స్ట్రుమెంట్ అంటాం కదా. ఇంద్రియాలన్నీ కూడా కరణములు. సో మనాది కరణాలని, మనస్సుతో కూడా అన్ని కరణాలని కూడా ఆప్నోతి ఇది ఆత్మ ప్రత్యక్ తేషాం అంటే విడివిడిగా ఒక్కొక్క దాన్ని కూడా అది గ్రహించగలుగుతుంది, నిగ్రహించగలుగుతుంది. జ్ఞానం బుద్ధిం ఆత్మని మహతి. మహతి అంటే ప్రథమజే. ప్రథమజ అంటే ప్రథమజ, అగ్రజ ఇలాంటి పదాలన్నీ కూడా. ప్రథమజ అంటే ఫస్ట్ పుట్టినటువంటి వాడు. ఎవరు అంటే హిరణ్యగర్భుడు. ఈయననే అగ్రజ అని కూడా అంటారు, ఎందుకంటే అందరికంటే పెద్దవాడు కదా. ముందు పెట్టిన వాళ్ళనే పెద్దవాడు అంటారు కదా. ప్రథమజ నియచ్ఛేత్ అంటే ఆ హిరణ్యగర్భుడిలో నియమించండి. ప్రథమజవత్ అంటే ఆ హిరణ్యగర్భవత్ స్వచ్ఛ స్వభావకం ఆత్మనః విజ్ఞానం ఆపాదయేత్. ఆ హిరణ్యగర్భుడి యందు మలినాలు లేవు, విషయవాసనలు ఇవన్నీ లేవు. తంచ మహాంతం ఆత్మానం యచ్ఛేత్ శాంతే సర్వవిశేష ప్రత్యస్తమిత రూపే అవిక్రియే. ప్రత్యస్తమిత రూపే, ప్రత్యస్తమిత అంటే నిర్గతమైనటువంటి, రూపే అవిక్రియే
సర్వాంతరే సర్వబుద్ధి ప్రత్యయ సాక్షిణి ముఖ్య ఆత్మని, ముఖ్య ఆత్మయందు తీసుకుని వెళ్ళి నియమించాలంటే అందులో లయింప చెయ్యాలి. ఇది సీక్వెన్స్ అన్నమాట. అంటే ముందుగా ఇంద్రియాలని మనస్సు యందు, మనస్సుని బుద్ధి యందు, బుద్ధిని సమిష్టి బుద్ధి యందు అంటే హిరణ్యగర్భుడి బుద్ధి యందు, ఆ సమిష్టి బుద్ధిని పరమాత్మ యందు. ముఖ్య ఆత్మ అంటే అక్కడ పురుషుడు పరమాత్మ, శాంతాత్మ, ముఖ్యాత్మ ఇవన్నీ చెప్పినవి కూడా అక్కడే. సర్వబుద్ధి ప్రత్యయ సాక్షి ఆయన అన్నిటికీ. సో ఇది లయ పద్ధతి లేదా చింతన. ఇదేదో కనిపించేటువంటి వస్తువు అంటే ఇగో ఈ బుట్టలోంచి తీసుకెళ్ళి ఆ డబ్బాలో పెట్టండి, ఆ డబ్బాలోంచి తీసుకెళ్ళి అక్కడ అల్మరాలో పెట్టండి, ఆ అల్మరాలోంచి తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టండి, ఇది చేయగలుగుతారు. కనిపించిన దాన్ని ఎలా చేస్తారు? ఆలోచన చేయండి. కనిపించిన దాన్ని ఎలా చేస్తారంటే ఫస్ట్ విషయాల నుంచి విరమించటమే. విషయాల నుంచి విరమించడానికే మౌనవ్రతం అనేటువంటిది ఒక ఉపాయం చెప్పాం. అలాగే కంటికి కూడా 24 hours కనిపించిన దృశ్యాలన్నీ చూస్తూ కూర్చోవటం కాదు, కొంత విరామం ఇవ్వాలి. నిద్రపోతున్నాం కదండి, అప్పుడు ఎలాగో రెస్ట్ ఇస్తున్నాం కదా, నిద్రలో కాదు మెలకుని ఉన్నాము. కంటిని అన్ని విషయాల పట్ల పరిగెత్తకుండా ఒకే చోట చంచలత్వం లేకుండా కూర్చోబెట్టాలి. దీనికే హఠయోగంలో ఏంటంటే త్రాటకము అనేటువంటి పద్ధతి ఉపయోగిస్తారు. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ ఉన్నాయి యోగ పద్ధతుల్లో, ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీన్నే భ్రూమధ్యంలో దృష్టి పెట్టండి అని చెప్తారు, అది కూడా ఏకాగ్రత కోసమే. అది కూడా త్రాటకంలో పద్ధతి. ఖేచరీ ముద్ర, ఇలా ఇవన్నీ యోగ పద్ధతులు. వాటితోటి సంబంధం లేకుండా, అంటే యోగంతో సంబంధం లేదు, ఉపాసనతోటి సంబంధం లేదు, నిశ్చలంగా కూర్చుంటే చాలు. అవి అభ్యాసం చేసినంత వరకు బాగానే ఉంటాయి. అభ్యాసం తగ్గినప్పుడు మళ్ళీ అవన్నీ యథాస్థితికి వచ్చేస్తాయి. ఎలాగంటే ఎలాస్టిక్ తత్వం అన్నమాట. ఒక రబ్బర్ బ్యాండ్ ఎలాస్టిక్ తత్వం అంటే ఒక రబ్బర్ బ్యాండ్ ఉంది, దాన్ని లాగినప్పుడు పెద్దగా అనిపిస్తుంది, వదిలేసినప్పుడు మళ్ళీ యథాస్థితికి వస్తుంది. ఇంద్రియాలు కూడా అది సహజ లక్షణం. అందుకని ప్రయత్నం చేసి విచారణ ద్వారా ఇంద్రియాలని మనస్సులోను, మనస్సు నుంచి బుద్ధిలోను, బుద్ధి నుంచి హిరణ్యగర్భుడిలోను అలా ముఖ్యాత్మ పర్యంతం తీసుకుని వెళ్ళాలి. ఏవం పురుష ఆత్మని సర్వం ప్రవిలాప్య నామరూపకర్మత్రయం. ఈ జగత్తంతా కూడా ఈ మూడిటితోటే నడుస్తోంది. మూడే ముఖ్యంగా నడిపించేటువంటిది, ఇంకేం లేవు. నామము, రూపము, కర్మ. ఈ మూడు లేకుండా ఏదైనా వివరించగలరేమో ప్రయత్నం చేయండి. ఇంతకుముందు కూడా నేను ఇలాంటిది ఒకటి అడిగాను, నామము రూపము లేకుండా దేన్నన్నా వివరించండి అని. ఎవరు కూడా చెప్పలేదు. అనే స్వామీజీకి తెలియలేదు మనం చెప్పాలా అని చెప్పి ఊరుకున్నారు. సరే మంచిదే, అది అలాగూ పర్వాలేదు. ఇది కూడా విశ్లేషణ చేయండి. నామరూప కర్మత్రయం, నామము, రూపము, కర్మ, ఈ మూడు లేకుండా చెప్పండి. సరే 2 లేకుండా చెప్పడం కష్టమైందేమో అని చెప్పి భగవత్పాదుల వారు కూడా ఇక్కడ 3వది కూడా చేర్చి చెప్పారు. ఇది ప్రయత్నం చేసి చూడండి. నామము, రూపము, కర్మ, ఈ 3 లేకుండా ఈ మూడిటితోటే అంత జరుగుతోంది. నామరూప కర్మత్రయం ఎన్ మిథ్యాజ్ఞాన విజృంభితం. మిథ్యాజ్ఞానంతో విజృంభింపబడినటువంటి క్రియాకారక ఫల లక్షణం. క్రియా కారకము, ఫలము. స్వాత్మ యాథాత్మ్య జ్ఞానేన, అంటే నీ యొక్క ఆత్మజ్ఞానంతో, యథార్థ జ్ఞానంతో మరీచి ఉదక రజ్జు సర్ప గగన మలానీవ. మరీచి అంటే మృగతృష్ణ, మిరాజ్ అంటాం కదా, ఎండమావిలో ఉండేటువంటి ఉదకం. కొంచెం ఎవరైనా తెచ్చివ్వగలరా ఒక గ్లాసుడు? అలాగే రజ్జులో సర్పభ్రాంతి. అలాగే గగన స్వరూప దర్శన. గగనం అంటే ఆకాశం. ఆకాశంలో పెయింట్ నచ్చల, ఆ పెయింట్ అంత సరిగ్గా స్ప్రెడ్ చేయలే. ఎవరు వేశారు కానీ ఆకాశానికి ఆ నీలిరంగు సరిగ్గా వేయలే. మనం ఇక్కడి నుంచి వేద్దామా? అలాంటిదే. సో ఆ గగనంలో ఉండేటువంటి మాలిన్యాన్ని ఎవరూ తొలగించలేం. మరీచి ఉదక రజ్జు సర్ప గగన మలానివ. మరీచి రజ్జు గగన స్వరూప దర్శనేనైవ, అంటే వాటిని చూసి ఎనలైజ్ చేయటం ద్వారా స్వస్థ అంటే స్వరూపే స్థిత స్వస్థ. మామూలుగా తెలుగులో స్వస్థత అని అంటే ఆరోగ్యం బాగుందా అనే అర్థంలో తీసుకుంటున్నారు. స్వస్థత లేదా స్వస్థ అంటే స్వరూపే స్థిత. నీ స్వరూపం ఏంటి తెలుసుకుని దాంట్లో అలాగే ఉండిపోవటం, నీవుగా ఉండటం. ప్రశాంత ఆత్మ కృతకృత్య భవతి. అలా విరమించుకుంటే
కృతకృత్యులు అవుతారు, ప్రశాంతంగా ఉంటారు. అతః తద్దర్శనార్థం, ఆ ఆత్మస్వరూప సాక్షాత్కారం కోసం ఉద్బోధన చేస్తున్నారు ఉపనిషత్కారులు. సో ఎలా చెయ్యాలో టెక్నిక్ చెప్పారు. టెక్నిక్ చెప్పినంత మాత్రాన ప్రేరణ సరిపోదేమో అని చెప్పి ఇక్కడ ప్రేరణ కూడా ఇస్తున్నారు. 14వ మంత్రంలో ఓం ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత క్షురస్య ధారా నిశితా దురత్యయా దుర్గం పథ తత్కవయో వదంతి. అందరు కలిసి చదువుదాం. ఓం ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధిత క్షురస్య ధారా నిశితా దురత్యయా దుర్గం పథ తత్ కవయో వదంతి. ఈ మొదటి లైను చాలామందికి తెలుసు. వివేకానంద స్వామి దీన్ని చెప్పినటువంటి ఇదే వాక్యాన్ని ఉటంకిస్తారు. సో వివేకానంద స్వామి గురించి తెలుసుకున్న ఆయన ఫొటోస్లో చూసినా కూడా ఈ మొదటి వాక్యం అందరికీ తెలుస్తుంది. ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధిత అంటే లే, ఉత్తిష్ట లే, జాగ్రత్త మేల్కో, ప్రాప్య వరాన్ని బోధత సాధించు అని ఉద్బోధన చేస్తారు వివేకానంద స్వామి. దీన్ని రామకృష్ణ మిషన్లో ఏం చేస్తారంటే కర్మయోగంలో ప్రేరేపిస్తారు, కర్మయోగానికి. సరే, వాక్యం అయితే ఇది కఠోపనిషత్తు వాక్యము. దాని తర్వాత భాగము చాలామందికి తెలియదు. అది తర్వాత భాగం ఏంటంటే క్షురస్య ధార నిశిత దుర్గం పదస్తత్ కవయో వదంతి. కవయో వదంతి అంటే పండితులైనటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? దురత్యయ నిశిత దురత్యయ దుర్గం పద, దుర్గమమైనటువంటి మార్గము. దురత్యయ అంటే అది తేలిగ్గా ప్రయాణించగలిగినటువంటిది కాదు, తేలిగ్గా దాటగలిగినటువంటిది కాదు. ఎటువంటిది? ఎందుకని అంటే చురిక అంటే తెలుసు కదా. చురిక అంటే చిన్న కత్తి, బాగా పదునుగా ఉంటుంది. ఉదాహరణగా ఇంకా చెప్పాలి అంటే మంగలి కత్తి అని తీసుకోవచ్చు. చురిక అనేటువంటిది ఒక చిన్న కత్తి విశేషణము. అది బాగా పదునుగా ఉంటుంది. దాని మీద నడవటం ఎంత తేలికో ఈ మార్గంలో ప్రయాణం కూడా అంత తేలిక అని పండితులు చెప్తారు. అంటే ఉపనిషత్కారులు ఈ మార్గం అంత కష్టమైంది అని బెదిరించడానికి చెప్పటం లేదు. సిద్ధపడు అంటే ఎంత కష్టం వచ్చినా కూడా, కష్టము నష్టము రాకుండా ఏమీ లేదు ప్రపంచంలో, ఎప్పుడూ లేదు. ఏ కష్టము లేకుండా జీవితాంతం గడిపేశాము అనేటువంటి వాళ్ళని ఒక్కళ్ళని చూపించండి. ఏ కష్టము లేనటువంటి వాళ్ళు. కుబేరుడికి పిల్లలుగా పుట్టిన వాళ్ళకు కూడా కష్టాలు ఉన్నాయి. కుబేరుడికి లేవా? కుబేరుడికి ఉన్నాయి. పని పరమశివుడికి లేవా? భక్తుల కష్టాలన్నీ ఆయనవే. సో దీన్ని సిద్ధం చేయటం కోసం ఉద్బోధన అంతేది. సో అది పదచ్ఛేదం. ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత క్షురస్య ధారా నిశిత దురత్యయ దుర్గం పథ తత్ కవయో వదంతి. సో ఇది సంక్షిప్త అర్థం. దానికి శాంకర భాష్యం. ఇది సాధించవలసినటువంటిది దేనికి సాధించవలసి వస్తుంది అంటే అవిద్య అనేటువంటిది, మాయ అనేటువంటిది ఇంతకుముందే చెప్పుకున్నాము. స్వరూప దర్శనానికి అడ్డంగా ఉన్నటువంటిది, మరీచి ఉదకం వలె ఉన్నటువంటి అడ్డుపడుతూ ఉన్నటువంటిది, అంటే భ్రాంతి కలిగించేటువంటిది. అది ఎటువంటిది అంటే క్రియాకారక ఫల లక్షణం. ఏదో చేయాలి, దానికి ఇది ఫలితం కనిపిస్తుంది. ఈ ఫలితాన్ని మించి ఊహించటానికి, ఆలోచించటానికి అశక్తుల్ని చేస్తోంది. దాన్నే మిథ్యాజ్ఞాన విజృంభితం అని చెప్పారు. ఇంతవరకు ఈ పదం మనకి శాంకర భాష్యంలో ఎక్కడైనా వచ్చిందా? సో ఇది అసైన్మెంట్ తీసుకుని చూడండి. ఇప్పటి వరకు మనం ప్రథమాధ్యాయంలో తృతీయావల్లిలో 13వ మంత్రానికి వచ్చాం. మిథ్యాజ్ఞాన విజృంభితం. మిథ్యాజ్ఞానము యొక్క విజృంభణతోటి క్రియాకారక ఫల లక్షణం కలిగి ఉండి స్వాత్మ యాథాత్మస్య జ్ఞానేన
మరీచి ఉదక రజ్జు సర్ప గగన మలాన్ ఇవ మరీచి రజ్జు గగన స్వరూప దర్శనే నైవ స్వస్థ. అంటే వాటిని చూసి నీ స్వరూప స్థితిని పొందటానికి, ప్రశాంత ఆత్మని పొందగలిగితే కృతకృత్యో భవతి, కృతకృత్యులు అవుతారు అని ప్రేరణ చేస్తున్నారు అనమాట. అనాది అవిద్య ప్రసుప్త అంటే వివేకానంద స్వామి ఇదే అంటారు, ఎన్నో జన్మల నుంచి అవిద్యలో కూరుకుని పోయినటువంటి ఓ యువ సింహాలలారా లేవండి, త్వరపడండి, గమ్యం చేరే వరకు ఆగకండి. అనాది అవిద్య ప్రసుప్త, ఆ విద్యలో కూరుకుని పోయి ఉన్నటువంటి ఓ వివేకవంతుడా ఉత్తిష్టత. కానీ ఉపనిషత్కారులు కానీ శంకర భగవత్పాదులు కానీ ఓ వివేకవంతుడా అంటల్లా, హే జంతవా, ఓ జంతువులారా అన్నారు. జంతువు అంటే కోపం వస్తుందేమో, జంతువులు అంటే కోపం తెచ్చుకోకండి. జన్మ కలిగి మరణించేటువంటి లక్షణం ఏదైతే కలిగి ఉందో అది జంతు. సంస్కృతంలో శబ్దార్థం అన్నమాట. మనందరికీ జన్మ ఉంది, మరణం ఉంది, కాబట్టి అంతా జంతువులే. అందుకనే భగవత్పాదులు వారు వివేక చూడమని కూడా జంతువునాం నరజన్మ దుర్లభ అని చెప్పారు. అన్నీ కూడా జంతువులే, కానీ ఈ జంతువులలో నరజన్మ దుర్లభమైనటువంటిది. హే జంతవ ఆత్మజ్ఞాన అభిముఖా భవత, ఆత్మజ్ఞానాన్ని పొందుకోవటానికి సిద్ధపడు, త్వరపడు, అభిముఖుడుక, జాగ్రత్త. అజ్ఞాన నిద్రాయ, అజ్ఞాన నిద్రలో ఇంకా ఎంతసేపు అజ్ఞాన నిద్రలో ఉంటావు, లే మెల్కో. ఈ అజ్ఞాన నిద్ర ఎటువంటిది? ఘోర రూపాయా, ఘోరమైనటువంటిది. సర్వ అనర్థ బీజభూతాయా, అన్ని అనర్థాలకి కూడా బీజమైనటువంటిది. క్షయం కురుత, దాన్ని క్షీణింపచేయి. దేన్ని? ఆ అజ్ఞాన నిద్రని. ఎందుకని అది అంత ఘోరమైనటువంటిది? నీ యొక్క స్వరూప స్థితిని, అంటే నీవు ఎవరు అసలు సామాన్యుడువా? నీవు సాక్షాత్ పరమాత్మవి. నేను పరమాత్మని అనేటువంటిది నీకు తెలియకుండా మరుగున పడేటట్లు చేసి, నేను ఒక ఎంప్లాయీని, లేకపోతే నేను ఒక గృహిణిని, లేకపోతే నేను ఒక విద్యార్థిని, లేకపోతే నేను ఒక రైతుని, నేను ఒక వ్యాపారిని, ఇలాంటి ఆలోచనలలో కూరుకుని పోయేలాగా చేసేసింది. దాన్ని మించి ఊహించుకొని ఇవ్వటం లేదు, నిన్ను నీవు తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయనివ్వటంలా ఈ అజ్ఞాన నిద్ర. దాని నుంచి దాన్ని క్షీణింపచేయి. కథం, ఏ విధంగా అంటే ప్రాప్య అంటే ఉపగమ్య, వరాన్, వరాన్ అంటే శ్రేష్ఠులైనటువంటి, ప్రకృష్టాన్ అంటే విశేషంగా వాళ్ళు, అంటే శ్రేష్టత కలిగినటువంటి వాళ్ళు, విశేషంగా దాన్ని అభ్యాసం చేసినటువంటి వాళ్ళు. ఆచార్యాన్ గురువులను, తద్విధ దాన్ని తెలిసినటువంటి వాళ్ళు, తద్ ఉపదిష్టం సర్వాంతరం ఆత్మానం అహం అస్మి ఇది నిబోధత అవగచ్చత. అది తెలుసుకోవటం కోసం, నేను సాక్షాత్ పరబ్రహ్మనే అనేటువంటి దృఢమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవటం కోసం శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులు, ఆత్మజ్ఞానులు, బోధ చేయటంలో నిపుణులు అయినటువంటి గురువుల్ని ఆశ్రయించు. నహి ఉపేక్షితవ్యం ఇది, దీన్ని ఇంకా ఉపేక్ష చెయ్యకు. ఎన్నో జన్మలు గడిచిపోయినాయి, ఈ అజ్ఞాన తిమిరాన్ని పారత్రోలు. శృతి అనుకంపయా ఆహా, శృతిమాత చెప్తోంది. శృతి ఇక్కడ అంటే వేదమాత చెప్తోంది. అనుకంపయ అంటే కారుణ్యంతో, ఎంతో కరుణతోటి, మనందరి యందు ఎంతో కరుణతోటి శృతిమాత చెప్తోంది. మాతృవత్ అంటే తల్లి వలె చెప్తోంది. ఎంతో కరుణతోటి, నాయన ఇలాంటి వాళ్ళని అనుసరించు, శ్రవణం చెయ్యి, మననం చెయ్యి, సాధన చెయ్యి, తెలుసుకో. అతి సూక్ష్మ బుద్ధి విషయత్వాత్ జ్ఞేయస్య, ఎందుకని ఆ జ్ఞేయము అంటే తెలుసుకోవలసినటువంటి పరమాత్మని, ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో అది అత్యంత సూక్ష్మమైనటువంటిది, అది సూక్ష్మ బుద్ధి గ్రాహ్యమైనటువంటిది, ఆ సూక్ష్మ బుద్ధికి మాత్రమే తెలిసేటువంటి విషయం. కాబట్టి నీవు చాలా జాగరూకుడవై, ఒక్కడివి ప్రయాణం చేస్తే కష్టం. కాబట్టి ఆత్మవిత్తులైనటువంటి మహాత్ముల్ని ఆశ్రయించి సాధన చేసి తెలుసుకో. కిం ఇవ సూక్ష్మబుద్ధి ఇత్యుచ్యతే, సూక్ష్మబుద్ధి ఎందుకు కావాలంటున్నారు అని అంటే, క్షురస్య ధారాగ్రం నిశిత తీక్ష్ణీకృత దురత్యయ దుఃఖేన అత్యయ, అంటే దుఃఖేన అతిక్రామ్య, దురత్యయ దుఃఖేన అతిక్రామ్య అంటే అంత సులభంగా దాటగలిగినటువంటిది కాదు, చాలా కష్టంతో దాటగలగా. ఎందుకని ఇన్నిసార్లు దుఃఖేన అన్నారు? దుఃఖంతో అంటే కష్టంగా దాటేటువంటిది ఎందుకన్నారు? ప్రయత్నం చేసి చూడండి, ఇది అంత తేలిక కాదు. వదలటం అంటే ఏంటి?
మనస్సులో వదలటం, మనస్సులో విచారణ రాకుండా ఆపగలగటం. నేను ఈ దేహం కాదు అనేటువంటి ఒక్క ఆలోచనని ప్రయత్నం చేసి చూడండి. మనకి దీన్ని ఇన్నిసార్లు ఎందుకు ఇది దుస్సాధ్యమైనటువంటిది? మనందరికీ కావాల్సినటువంటిది ఏకఛత్రాధిపత్యం ఇస్తాను, మీకు ఒక ఇంద్రలోక పదవి ఇస్తాను అంటే ఎవరిని వద్దంటారా? కానీ దానికి తగినటువంటి సామర్థ్యం మనకు ఉండాలి కదా. నువ్వు సాక్షాత్తు ఇంద్ర పదవికి అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ మర్చిపోయావు. నీవు ఇంద్రుడే అసలు, అంటే పరమాత్మవే. నీవు పరమాత్మవే అయ్యుండి మర్చిపోయావు. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తూ ఉంటారు. ఒక బీదవాడు, భిక్షుకుడు, బిచ్చగాడు ఒక పూరి గుడిసెలో ఆగర్భ దారిద్రుడుగా బతుకుతూ ఉంటాడు. కష్టజీవిగా నిత్య దరిద్రంతో బతుకుతూ ఉంటాడు. ఆ గుడిసె ముందు నుంచి ఒక సాధువు వెళ్తూ ఆయనకున్నటువంటి సిద్ధితోటి గ్రహించాడు, ఆ ఇంట్లో ఒక మహానిధి ఉంది. లోపలికి చూస్తే ఈ బిచ్చగాడు దుఃఖంతో ఉన్నాడు, కనిపించాడు. నాయన ఎందుకు దుఃఖిస్తున్నావు అంటే, ఆగర్భ దరిద్రుండండి, మీ వంటి సాధువు నా గుడిసె ముందు నుంచి వెళ్తుంటే పిలిచి మీకు భిక్ష కూడా పెట్టలేని స్థితి నాది, పండో పొలము కూడా ఇవ్వలేను అంటే, ఓరి నాయన పిచ్చివాడ ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు కూర్చున్నటువంటి స్థానం కింద నిధి ఉంది, మహానిధి ఉంది. నిధిని ఇంట్లోనే పెట్టుకుని నువ్వు ఆగర్భ దరిద్రాన్ని అనుభవిస్తున్నావు. అలాగే సాక్షాత్ పరమాత్మ అంశ స్వరూపులై ఉండి దుఃఖాన్ని పొందుతున్నాం అందరం. పరమాత్మకి దుఃఖం ఎక్కడిది? మరుజన్మ ఎక్కడిది? అసలు జన్మే లేని వాడికి మళ్ళీ జన్మ ఏమిటి? అయ్యో నేను పుట్టినప్పటి నుంచి నాకు కష్టాలేనండి, అసలు నీకు జన్మే లేదు, ఈ దుఃఖం ఎక్కడిది? ఇలాంటి బోధ, ఆత్మబోధ ప్రయత్నం చేయాలి. సాధన చేసి క్షురస్య ధారాగ్రం నిశిత తీక్ష్ణీకృత దురత్యయ దుఃఖేన అత్యయ యస్యాహ సా దురత్యయ అంటే దుఃఖేన, దాన్ని దాటాలంటే దుఃఖతరమైనటువంటిది అంటే కష్టతరమైనటువంటిది అని చెప్పడానికి, అందుకని దురత్యయ అని చెప్పారు. యథా సా పద్భ్యాం దుర్గమనీయ, ఏ విధంగా అయితే ఆ చురిక అనేటువంటి దాని మీద నడవటం కష్టమో, నడిస్తే ఏమవుతుంది? కాలు, ఆ పాదము కట్ అయిపోతుంది. పద్భ్యాం దుర్గమనీయ తథా దుర్గం దుస్సంపాద్యం ఇది ఏతత్ పదః. పదః అంటే పంథానం, తత్వజ్ఞాన లక్షణం, మార్గం. కవయో అంటే మేధావినో, మేధావులైనటువంటి వాళ్ళు వదంతి చెప్తున్నారు. జ్ఞేయస్య అతి సూక్ష్మత్వాత్, ఎందుకంటే జ్ఞేయ వస్తువు అనేటువంటిది అతి సూక్ష్మమైనటువంటి వస్తువు కాబట్టి, తద్విషయస్య జ్ఞానమార్గస్య, తద్విషయస్య అంటే ఇక్కడ తద్ అనేటువంటిది జ్ఞానమార్గం గురించి, జ్ఞానమార్గస్య దుస్సంపాద్యత్వం వదంతి ఇది అభిప్రాయ. ఈ విధంగా భగవత్పాదుల వారు, వాళ్ళు అంటే ఆ మేధావులు, పండితులు, ఆత్మజ్ఞానులైనటువంటి వాళ్ళు దీన్ని ఈ విధంగా ఎందుకు వివరించారు అనేటువంటిది భగవత్పాదుల వారు చెప్పారు. తర్వాత భాష్యం దీనికి ఇంకా ఉంది, దీని తర్వాత ఇంకా భాష్యం. అది యాక్చువల్గా ఆ తర్వాత వచ్చేటువంటి భాష్యము తర్వాత మంత్రానికి అనుసంధానం, అందులో చెప్పబోయేటువంటి అంశాన్ని కొంత విశ్లేషణాత్మకంగా చెప్తారు. తత్ కథం అతి సూక్ష్మత్వం, ఇన్నిసార్లు సూక్ష్మబుద్ధి గ్రాహ్యం అన్నారు, అతి సూక్ష్మమైనటువంటిది అన్నారు. ఏ విధంగా అది అతి సూక్ష్మత్వం? జ్ఞేయస్య, ఆ జ్ఞేయ వస్తువు అనేటువంటిది సూక్ష్మత్వం ఎలా అయింది? ఇది ఉచ్యతే స్థూల తావదియం, స్థూల తావత్ ఇయం మేదిని. మేదిని అంటే భూమాత, భూమిని మేదిని అని కూడా ఒక పదం అంటారు. అమరకోశంలో చూస్తే భూమికి పృథ్వీ, వసుంధర, మేదిని ఇలా చాలా నామాలు ఉంటాయి. స్థూల తావదియం మేదిని శబ్దస్పర్శ రూపరస గంధ ఉపచిత సర్వేంద్రియ విషయభూత తథా శరీరం. ఈ శరీరం పృథ్వీ అంశ. ఈ పృథ్వీ అంశ అన్ని తన్మాత్రలు ఉన్నాయి పృథ్వీ అంశలో. శబ్దస్పర్శ రూపరస గంధ తన్మాత్రలు అన్నీ కూడా పృథ్వీలో చేరుతాయి. ఆకాశానికి ఒకటే గుణకం, శబ్దగుణకం ఆకాశం, దానికి తన్మాత్ర ఒకటే. తర్వాత వాయువుకి స్పర్శ శబ్దం రెండు. తర్వాత జలంకి రసనం అంటే రుచి, పైన స్పర్శ, పైన శబ్దం. అదే అగ్ని, తేజస్సు, రూపము, రసము, స్పర్శ, శబ్దము. అదే పృథ్వీ దగ్గరికి వచ్చేటప్పటికి గంధము. పృథ్వీ యొక్క ముఖ్య తన్మాత్ర గంధము, మిగతావన్నీ పైనుంచి వచ్చినటువంటివి. గంధము, రూపము, రసనము, స్పర్శ, శబ్దము. సో సర్వేంద్రియ విషయభూత తథా శరీరం.
తత్ర ఏకైక గుణ అపకర్షణేన గంధాదీనాం సూక్ష్మత్వ మహత్వ విశుద్ధత్వ అనిత్యత్వాది తారతమ్యం దృష్టం అబాధిషు యావత్ ఆకాశం ఇతి తే గంధాదయ సర్వ ఏవ స్థూలత్వాత్ వికారాః శబ్దాంతాః యత్ర న సంతి కిము తస్య సూక్ష్మత్వాది నిరతిశయత్వం వక్తవ్యం ఇది ఏతద్ దర్శయతి శృతి. ఇవన్నీ సూక్ష్మమైనటువంటిది. ఈ స్థూలత్వాది వికారాః ఇవన్నీ లేనటువంటి వాళ్ళు పరమాత్మలో ఇవన్నీ లేవు. కానీ ఈ వ్యక్తమైనటువంటి జగత్తులో ఇవన్నీ ఉన్నాయి. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎత్ర న సంతి ఎక్కడైతే లేవో తస్య సూక్ష్మత్వాది నిరతిశయత్వం వక్తవ్యం ఇది ఏతద్ దర్శయతి. ఎవరి ఎందైతే ఇవన్నీ లేవో ఈ దోషాలు అనొచ్చు, లేదా ఈ తన్మాత్రలు ఇవన్నీ కూడా అవ్యక్తం తర్వాత వచ్చినటువంటి హిరణ్యగర్భుడు తర్వాత వచ్చినటువంటి సృష్టి అక్కడే ఉన్నాయి తప్ప శాంత ఆత్మని అంటే పురుషుడి యందు అంటే ఆ పరమాత్మ యందు ఇవి లేవు. ఆయన యొక్క అంటే ఆ పరమాత్మ యొక్క సూక్ష్మత్వాన్ని ఎలా వివరించగలం చెప్పండి? ఏదైనా వివరించాలంటే నామము, రూపము, కర్మ ఇవి ఉంటేనే ఏదైనా చెప్పగలుగుతున్నాం మనం దేని గురించి అయినా. ఆ మూడు లేనటువంటి అంశాన్ని గురించి ఎలా చెప్తారు? అది నిరతిశయమైనటువంటిది. సో దాని గురించి ఎలా చెప్పగలము? ఇదే శృతిలో ఆ నిర్విశేష ఆత్మజ్ఞానం యొక్క అమృతత్వ ప్రాప్తి గురించి తర్వాత 15వ మంత్రంలో చెప్పుకుంటున్నాము. 15వ మంత్రం ఓం అశబ్దమస్పర్శం అరూపమవ్యయం తథా రసం నిత్యమగంధవత్ చ యత్ అనాది అనంతం మహతః పరం ధ్రువం నిచాయ తన్మృత్యుముఖాత్ ప్రముచ్యతే. అందరం కలిసి మళ్ళీ చదువు. ఓం అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథా రసం నిత్యమగంధవత్ చ యత్ అనాద్యనంతం మహతః పరం ధ్రువం నిచాయ తన్మృత్యుముఖాత్ ప్రముచ్యతే. అంటే మృత్యువు నుంచి విడిపడతాడు, మృత్యుముఖము నుంచి బయటపడతాడు, అంటే అమృతత్వాన్ని పొందుతాడు. ఎలా? తెలుసుకొని. ఏం తెలుసుకొని? అనాది అనంతం మహతః పరం ధ్రువం, పరమైనటువంటిది, మహా గొప్పనైనటువంటిది, అనాది అనంతము, ఇవన్నీ కూడా విశేషణాలు. ఏదో చెప్పడానికి విశేషణాలే, కానీ ఈ విశేషణాలు సరిపోవు. అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం, తథా అరసం, నిత్యం, అగంధవత్ చ యత్ అనాది అనంతం మహతః పరం ధ్రువం నిచాయ తం మృత్యుముఖాత్ ప్రముచ్యతే. తెలుసుకున్నటువంటి వాడు, తమ్ అనేటువంటిది అటువంటి వాడు, తమ్ అతను అంటే ఆ సాధకుడు ఎవరైతే ఉన్నారో ఆ సాధకుడు మృత్యుముఖాత్ ప్రముచ్యతే, మృత్యుముఖాన్ని నుంచి బయటపడతాడు, అమృతత్వాన్ని సిద్ధింపచేసుకుంటాడు. ఇది సంక్షిప్త అర్థము. దీనికి శాంకర భాష్యం అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథా అరసం నిత్యం అగంధవత్ చ యత్ ఏతద్ వ్యాఖ్యాతం బ్రహ్మ అవ్యయం. అవ్యయం అంటే వ్యయము కానటువంటిది అవ్యయము. ఒక సముద్రం ఉంది, ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక ట్యాంకు నీళ్ళు తీశారు, తగ్గుతుందా? తగ్గదు. ఒక ట్యాంకు నీళ్లు పోసారు, పెరుగుతుందా? పెరగదు. సో పరబ్రహ్మం నుంచి ఎంత తీసినా తగ్గదు. అసలు నిజానికి తీసి ఎక్కడ పోస్తారు? తీయటానికి వేరే ఎక్కడైనా ఉందా? పరబ్రహ్మ లేని స్థానం ఏమన్నా ఉంటే దాంట్లోకి తీస్తాం. అది అవ్యయమైనటువంటిది, తరగనటువంటిది. యద్ధి శబ్దాదిమత్ తత్ అవ్యేతి ఇదం తు అశబ్దాదిమత్
త్వాత్ అవ్యయం న వ్యేతి అంటే న క్షీయతే. మిగతా అన్నీ కూడా క్షీణించేటువంటి లక్షణం కలిగినటువంటివే మనం తీసుకున్నది ఏదైనా కూడా. అత ఏవచ నిత్యం యద్ధి వ్యేతి తద్ అనిత్యం. ఏదైతే క్షీణిస్తుందో అది అనిత్యమైనటువంటిది. క్షీణ ధర్మం అంటే వికారము లేనటువంటిది ఏదైతే ఉందో అది మాత్రమే నిత్యమైనటువంటిది. సో వికారం కలిగినటువంటిది, వికారం అంటే పెరగటమైనా కావచ్చు, తగ్గటమైనా కావచ్చు, అసలు షడ్భావ వికారాలు లేనటువంటిది పరబ్రహ్మ, పరమాత్మ. తద్ అనిత్యం ఇదం తు నా వ్యేతి అతః నిత్యం. అందుకని ఇది నిత్యమైనటువంటి పరమాత్మ. ఇతశ్చ నిత్యం అనాది అవిద్యమాన ఆదిహి. అనాది అంటే ఆది ఇది అని చెప్పటానికి సాధ్యం లేనటువంటిది, అంటే దీని మొదలు ఇది అని చెప్పడానికి సాధ్యపడింది ఏదైతే ఉంటుందో అది అనాది వస్తువు. అలా చెప్పగలిగినటువంటి వస్తువు ఒకటే ఒకటి ఉంది, అది పరమాత్మ. ఇంకొక పదార్థం ఏదైనా అనాదిది ఉంది అని అంటే పరమాత్మ యొక్క ఏకత్వము, అంటే పరమాత్మ ఒక్కటే అనేటువంటిది భిన్నమవుతుంది. అంటే రెండు ఉన్నాయి అన్నమాట అనాది వస్తువులు. రెండు వస్తువులు ఉండడానికి అసలు సాధ్యమే లేదు. ఎందుకని? పరమాత్మ అనాది మాత్రమే కాదు, అపరిచ్ఛిన్నం కూడా. అంటే లిమిట్సే లేవు, అంతటా వ్యాపించింది పరమాత్మ. అలాంటి పరమాత్మ వ్యాపించినప్పుడు ఇంకొక వస్తువు ఏదన్నా అనాదిది ఉంది అని అంటే ఆ వస్తువు పెట్టడానికి ప్లేస్ ఏమన్నా ఉందా? అంటే పరమాత్మని కొంత జరిపి అది పెట్టడానికి అవకాశం ఏమన్నా ఉందా? అలా ఉండదు. అసలు ఇంకొక పదార్థం లేదు అలా అనాది అనేటువంటిది. అవిద్యమాన ఆదిహి కారణం అంటే ఆది ఇది అనేటువంటిది తెలుసుకోవడానికి కూడా సాధ్యము లేనటువంటిది. ఆది లేనటువంటిది అనేది ఒక అర్థము, ఆది ఇది అని నిర్ధారించడానికి అసలు సంభవం లేనటువంటిది. అస్య తత్ ఇదం అనాది. యద్ధి ఆదిమత్ తత్ కార్యత్వాత్ అనిత్యం కారణే ప్రలీయతే యథా పృథివ్యాది. ఈ పృథివ్యాదులందు ఈ ఆది అలాగే వ్యయము ఈ కారణాలన్నీ కూడా పృథ్వీయాదులందు ఉన్నాయి, పంచభూతాలన్నింటిలోనూ ఉన్నాయి. ఇదంతు సర్వకారణత్వాత్ అకార్యం అకార్యత్వాత్ నిత్యం. అన్నిటికీ కారణం అయినప్పటికీ కూడా అకార్యం. అకార్యత్వం ఉండటంతో అంటే ఏ క్రియాకలాపము ఏమీ లేకుండా ఉండటంతో నిత్యము. నా తస్య కారణం అస్తి యస్మిన్ ప్రలీయతే. ఇది ఇందులో కలిసిపోతుంది. ఇప్పుడు పృథివీ ఉంది అనుకోండి, అంటే పృథివీ తన్మాత్ర ఉంది, అది జలంలో కలిసిపోతుంది. జల తన్మాత్ర ఉంది, తేజస్సులో కలిసిపోతుంది. తేజో తన్మాత్ర ఉంది, వాయువులో కలిసిపోతుంది. వాయు తన్మాత్ర ఆకాశంలో కలిసిపోతుంది. ఆకాశం హిరణ్య గర్భుల్లో కలిసిపోతుంది. అలా ఒక దాంట్లో ఒకటి మళ్ళీ ప్రళయకాలంలో ఇలా ఒక దాంట్లో ఒకటి వెళ్ళిపోతాయి. పురాణాల్లో కూడా మీకు ఈ వివరణ వస్తుంది. ఒక్కొక్కటి మళ్ళీ సృష్టి ఏ విధంగా అయితే వచ్చిందో అదేవిధంగా అంటే దానికి వ్యతిరేక దిశలో ఉపసంహారం జరుగుతుంది. సృష్టి క్రమము దానికి వ్యతిరేక క్రమము. ఇవన్నీ లేనటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా పోయి ఎందులో కలుస్తాయి మరి చివరికంటే ఆ పరమాత్మలోనే కలిసిపోతాయి. ఈ పరమాత్మ ఎందులో కలుస్తుంది? అది లేదు, ఇంకొకటి ఏమి అక్కడ కలవటానికి అసలు కలవదు. ఎందుకని? వికారం లేదు. పృథివీ జలంలో కలవాలంటే ఇది వికారం చెందితేనే కలుస్తుంది. ఇప్పుడు నీళ్లు ఉన్నాయండి, ఒక చిన్న ఉదాహరణ మీకు అర్థమవుతుంది. నీళ్లు బాగా వేడి చేయండి, ఆవిరైపోతుంది. ఆవిరంతా ఎక్కడికి పోయింది అంటే వేడి ద్వారా, అంటే ఉష్ణంలో కలిసింది. ఆ ఉష్ణం యొక్క సహకారంతో వెళ్ళిపోయి ఉష్ణం బాగా ఎక్కువైపోయి వాయువులో కలిసిపోయింది. ఆ వాయువు కూడా వెళ్ళిపోయి ఆకాశంలో కలిసిపోయింది. ఆ నీళ్ల ఉదాహరణతో మీకు అర్థమైపోతున్నది ఎలా కలుస్తుంది అనేది. తథా అనంతం అవిద్యమాన అంతః. దీనికి ఇక్కడ ఆగింది, దీని తర్వాత ఇది లేదు అని చెప్పడానికి పరమాత్మలో ఇది అవకాశం లేదు. పరమాత్మ దాకా ఎందుకు? మనకి పృథివీ గురించి చెప్పాలంటే ఏదో ఒక శాటిలైట్ ద్వారా ఇగో ఇంత పరిమాణం ఉంది అని చెప్పచ్చు. ఆకాశానికి పరిమాణం చెప్పమంటే చెప్పగలమా? వాయువుకి చెప్పమంటే చెప్పగలమా? చెప్పలేము. అలాంటిది ఆకాశానికి వీటికే చెప్పలేనప్పుడు పరమాత్మకి ఇదిగోండి ఇది హద్దు, ఈ సైజు ఇంత అని చెప్పడానికి ఎలా అవుతుంది? కాదు. అలాగే వికారం చెందదు. ఉదాహరణకి అరటి చెట్టు ఉందండి, అరటి చెట్టు గెల వస్తుంది, గెల తీసేసిన తర్వాత అరటి చెట్టు సహజంగానే అది నశించిపోతుంది ఆ చెట్టు. యథా కదల్యాదేహే ఫలాది కార్య ఉత్పాదనైన అపి అనిత్యత్వం దృష్టం. మనకు తెలుసు అది గెల వేసింది అంటే ఇంకా అరటి చెట్టు అయిపోయింది, పనికి రాకుండా పోతుంది అని తెలిసిపోతుంది. నచ తథాపి అంతవత్వం బ్రహ్మణ. పరబ్రహ్మ యందు ఇటువంటి లక్షణం అంటే జగత్తు ఉత్పత్తి చేసేసారు, పరబ్రహ్మ యొక్క అవకాశం ఇంకా లేదు, అందుకనే కనపడటం లేదు అని
అనుకుంటారేమో, ఈ వాదన కూడా ఉంది. ఇది శంకర భాష్యంలో సాంఖ్యులతోటిను తార్కికులతోటి వాదనలో వచ్చినప్పుడు ఇది కూడా, ఈ ప్రస్తావన కూడా వస్తుంది. కారణము నశించి కార్యం ఉత్పత్తి చేసింది కాబట్టి కారణం సత్యత్వం కాదు అనేటువంటిది వాదన చేస్తారు వాళ్ళు తార్కికులు. కాదు, అలా జరగదు. కారణము కారణంగానే ఉంటూ కార్యాన్ని ఉత్పాదన చేస్తుందని భగవత్పాదులు వారు దానికి వివరణ ఇస్తారు. దృష్టం నచ తథాపి అనంతవత్వం బ్రహ్మణ అంతం అనేటువంటిది లేదు. ఇది హద్దు, ఇది లిమిటు, ఇక్కడ వరకు ఉందని చెప్పడానికి లేదు. అతోపి నిత్యమైనటువంటిది. మహత్తత్వాత్ బుద్ధ్యాఖ్యాత్ పరం విలక్షణం నిత్య విజ్ఞప్తి స్వరూపత్వాత్ సర్వసాక్షి హి సర్వభూతాత్మత్వాత్ బ్రహ్మ. సమయం అయిపోయినట్లుంది. ఈ వివరణ పెండింగ్ పెడతాను, మీరు కూడా కొంత అనలైజ్ చేయండి. అనలైజ్ చేసి రేపు దీన్ని నేను కంటిన్యూ చేస్తా, దీని వివరణ. శాంతి మంత్రం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.